మన దేశం పేరుకే హిందూ మెజారిటీ దేశం, కానీ ఈ దేశంలో కనీసం హిందువులు తమ ఆచారాలను పాటించాలన్నా కూడా ప్రభుత్వాలతో ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా తమిళనాడులోని తిరుపరన్ కుందరం అనే ఒక హిల్ టాప్ పై మురుగన్ దేవాలయం ఉంటుంది. ఈ మురుగన్ దేవాలయంలో అనాదిగా అంటే కొన్ని దశాబ్దాలుగా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు హిందువులు. అయితే ఇదే హిల్ టాప్ పై ఒక సికిందర్ బాద్షా అనే ఒక దర్గా కూడా ఉంటుంది. అయితే ఇకపై నుంచి ఈ దీపాన్ని గనక వెలిగిస్తే అక్కడ మతపరమైన సెంటిమెంట్స్ దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో డిఎంకే గవర్నమెంట్ దీన్ని నిషేధించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడి భక్తులు మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మాకు కార్తీక దీపాన్ని వెలిగించుకునే భాగ్యం కలిగించండి అని వేడుకున్నారు. దీంతో మద్రాస్ హైకోర్టు దీనిపై పూర్తిగా విచారణ జరిపి మీరు అక్కడ అనాదిగా వస్తున్న ఆచారాన్ని జరుపుకోవడానికి పూర్తి అధికారాలు మీకున్నాయి, అక్కడ వివాదం ఉంది కాబట్టి సిఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్ తో పాటు మీకు అక్కడికి వెళ్లేందుకు మేము అవకాశం కల్పిస్తున్నామని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పినా కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళగానే తమిళనాడు డిఎంకే ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. పోలీసులను పెట్టి మరీ వీళ్ళను దీపం వెలిగించకుండా ఆపేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో హిందువులు గనక మేలుకోకపోతే భవిష్యత్తులో మనం బతకాలన్నా కూడా ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనుమానం కలుగుతోంది.